ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వాస్తవంగా ఇప్పటి వరకు చాలా వరకు ఏం తెలియదంటే, ఆదాము ప్రవచించాడని ఆదాము మరి తన ప్రజలందరూ కూడా వాక్యము వివరించాడని చాలా వరకు తెలియదు. ఆదాము తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు. మరిక ఆదాము దేవుని తోటలోంచి బయటికి పంపివేయబడ్డాడు. అంతవరకే తెలుస్తా ఉంది. అయితే ఆదాము తన పిల్లలందరికీ కూడా దేవుని గూర్చినటువంటి సువార్తను జ్ఞానమును బోధించుకుంటూ వచ్చాడంట. ఏం చేశాడు ఆయన? తన పిల్లలందరికీ కూడా దేవుని గూర్చినటువంటి బోధను ఆదాము చేస్తూ వచ్చాడు. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు, ఎవరైనా ఏడవ వాడైన హానోకు, నిజంగానే హానోకు ఏడవ వాడేనా? చూడండి, ఆదికాండంలోకి వస్తే 3వ వచనంలో కనపడతా ఉన్నాడు. 1వ వచనం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కనపడుతోంది. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. దేవుని పోలికగా ఆదామును దేవుడు చేసెను. ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని స్వరూపము ఆదాముకి ఇచ్చాడు. దేవుని మహిమను ఆదాముకి ఇచ్చాడు. దేవుని వెలుగును ఆదాముకి ఇచ్చాడు. దేవునికి ఉన్నటువంటి అధికారమును కూడా ఆదాముకే ఇచ్చాడు. కీర్తనలో మనం చూస్తే కొన్ని మాటలు ఉంటాయి. దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా నీవు ఆదామును చేశావు. మహిమా కిరీటముతో మహిమా ప్రభావములతో అతనికి సమస్తమును అనుగ్రహించావు. ఆ భూమి మీద ఉన్నటువంటి జంతువులు గాని, పశువులు గాని, పక్షులు గాని, మృగాల మీద గాని, సముద్రంలో ఉన్నటువంటి జలచరములన్నిటి మీద ఆదాముకి అధికారము అనుగ్రహింపబడింది. దేవుడు ఆదాముని చాలా గొప్పగా అలంకరించాడండి. ఒక గొప్ప అధికారాన్ని ఆదాముకి దేవుడు ఇచ్చినట్టు మనకి ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, యోధాపత్రికలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు కూడా వారు భక్తిహీనుల గురించి ప్రవచించారు. భక్తిహీనుల మీద వారు నేరస్థాపన చేశారు అని వాక్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మొదటిగా ఇక్కడ ఆదాము కనపడతా ఉన్నాడు 3వ వచనంలో. రెండవదిగా షేతు కనపడతా ఉన్నాడు 6వ వచనంలో. మూడవదిగా ఏనోషి కనపడతా ఉన్నాడు 9వ వచనంలో. 4వదిగా కైనాను కనపడతా ఉన్నాడు 12వ వచనంలో. 5వదిగా మహలాలేలు కనపడతా ఉన్నాడు 15వ వచనంలో. 6వదిగా యోరేలు కనపడతా ఉన్నాడు 18వ వచనంలో. 7వదిగా 21వ వచనంలో హానోకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఎప్పుడైనా సరే దేవుని పరిశుద్ధ గ్రంథం కనుక బైబిల్ ఎప్పుడు కూడా, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా సత్యమే బోధించుంది, సత్యాన్నే వివరించుంది, సత్యమే చెప్పుద్ది. అబద్ధము బైబిల్ ఎప్పుడు కూడా చెప్పదు. నీ కోసమో నా కోసమో ఎవరి కోసమో పరిశుద్ధ గ్రంథము వంగదు, లొంగదు. అది దేవుని మాట కనుక ఆ మాట అలాగే ఉంటది. ఈ 7వ వాడైనటువంటి హానోకు వరకు కూడా ప్రవచనము జరిగింది. అంటే ఎంతమంది ప్రవచించారు?
భక్తిహీనుల మీద ఎంతమంది నేరస్థాపన చేశారు? భక్తిహీనుల మీద మరి భక్తిహీనత గురించి ఎంతమందికి వీరు బోధించారంటే, ఆదాము బోధించాడు, షేతు బోధించాడు, ఎనోషు బోధించాడు, కైనాను బోధించాడు, మహలాలేలు బోధించాడు, యోరేదు బోధించాడు, హానోకు కూడా బోధించాడు. వీరందరూ కూడా ఏమని బోధించారు అంటే, యోధా పత్రికని మరొకసారి చదువుకుందాం. యోధా పత్రికని భక్తిహీనులు చేసినటువంటి ఏం చేశారంట చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనేను. ఏం చెప్పారంట వాడు? ప్రవచనం, నిరర్ధము కానేరనటువంటి ప్రవచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని అవును అన్నట్లే ఉన్నాయి. దేవుని ద్వారా వచ్చినటువంటి ప్రతి ప్రవచనం కూడా నెరవేరుకుంటూ వెళతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ ఆదాము ప్రవచించాడు, ఆదాము దగ్గర నుంచి షేతు ప్రవచించాడు, ఎనోషు ప్రవచించాడు, కైనాను ప్రవచించాడు, మహలాలేలు ప్రవచించాడు, యోరేదు ప్రవచించాడు, హానోకు కూడా ప్రవచించాడు. ఏమని ప్రవచించారు వీళ్ళు? ఈ 7 ఏమని ప్రవచించారంటే చూడండి, అదిగో అందరికీ తీర్పు తీర్చుటకు. ఏం చెప్తున్నారు? మీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు, మీ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు, మీకు ఇష్టమైనట్లు మీరు ఉంటా ఉన్నారు. అయితే ప్రియులారా, అందరికీ తీర్పు అనేది వస్తది, అందరికీ తీర్పు వస్తది. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను కూర్చి. ఏం క్రియలు అంటాయి? ఎవరు? వాళ్లే భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఎలా ఉన్నారు? భక్తిహీనముగా ఉన్నారు. భక్తిహీనముగా ఉన్నవారు ఎలాంటి క్రియలు చేశారంటే భక్తిహీనమైన క్రియలు చేశారంట. ఎలాంటి క్రియలు చేశారు వీళ్ళు? వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు. రెండవది, భక్తిహీనమైనటువంటి స్థితిలో ఉండి భక్తిహీనమైనటువంటి క్రియలనే చేస్తా ఉన్నారంట. ఇంకా మనం చూస్తే భక్తిహీనులైన పాపులు ఎవరు వీళ్ళు? పాపులు అంటే ఎవరు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎవరు పాపులంటే భక్తిహీనులు. ఎవరు వీళ్ళు? పాపులు అంటే ఆ పాపం ఈ పాపం ఈ పాపం ఆ పాపం చాలా పాపాలు చేశారు కాబట్టి వీళ్ళు పాపులు అనుకుంటున్నారు. అసలు పాపులు అంటే ఏంటంటే దేవునిని విడిచిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకుంటూ ఇష్టం వచ్చినట్టు బ్రతకటే పాపం. బ్రతకడమే పాపము, పాపి. దేవుణ్ణి విడిచిపెట్టడమే పాపం అన్నమాట. దేవుణ్ణి ఆరాధించకుండా వీరికి నచ్చినట్లు ఈ సృష్టిలో ఏది దొరికితే దానిని పూజించుకుంటా ఆరాధించుకుంటా వెళ్ళటమే భక్తిహీనత. కాబట్టి భక్తిహీనత పాపులను చెరిపివేయును అని ఇంకొక వాక్యం కనబడతా ఉంటుంది. భక్తిహీనత ఏం చేస్తుందంట? పాపిని ఇంకా చెరిపేస్తుందంట. ఏం చేస్తుంది? ఇంకా పాడు చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియో. ఎవరికంట చెప్పిన మాటలు ఎవరు చెప్పారు? వీళ్ళు దేవునికే విరోధముగా, దేవునికే కఠినమైనటువంటి జవాబు ఇచ్చారంట. ఏమిచ్చారు? మనం విన్నాం కదా కొన్ని మాటలు లాస్ ఏంజల్స్ లో. ఏమన్నా చాలా చక్కగా మాట్లాడుకున్నారు. మరి అది దేవుడే పెట్టాడని మనకి తెలియదులే గాని, అది ఎందుకు పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలియదు గాని, ఆ మంట వచ్చి ఏం చేసింది? దేవుడు పెట్టాడని మనకు తెలియదు, దేవుడు చేశాడని మనకు తెలియదు, మనకు అనవసరం. అది ఎక్కడో కారు చిచ్చుగా రగులుకొని, అర్థమవుతుందా? అది పాక్కుంటా వచ్చి వీళ్ళ మీద పడింది. హల్లెలూయా! ఎవరి మీద పడింది? ఎవరు మీకు ఇష్టమైనటువంటి వారంటే కొంతమంది కుటుంబం అని, కొంతమంది పిల్లలని, కొంతమంది ఫ్రెండ్స్ అని, కొంతమంది లోక సంబంధమైన ఏదో మాకు ఇష్టమని చెప్పుకున్నారు. మరి యూనివర్సల్ గాడ్ సంగతి ఏంటంటే ఆయనకి 0 మార్కులు వచ్చినాయి అన్నమాట. ఏమొచ్చినాయి? దేవునికి మార్కులు ఏమొచ్చినాయి? మనిషి దగ్గర నుంచి అంటే 0 వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే దేవునితో పెట్టుకుంటే అన్ని ఆజ్ఞలు, అది వద్దంటాడు, ఇది చేయొద్దు అంటాడు, ఇలా ఉండొద్దు అంటాడు, అలా జీవించొద్దు అంటాడు. ఇవన్నీ దేవునితో పెట్టుకుంటే
ఆజ్ఞలు గనక ఆ ఒక్క దేవుణ్ణి విడిచిపెట్టేసామనుకోండి, మన ఇష్టానుసారంగా బ్రతికేయచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, మనకు నచ్చినట్లు ఏదైనా చేసుకోవచ్చు, మనకు నచ్చినట్లు ఉండొచ్చు. అదే దేవునితో ఉన్నాం అనుకోండి, అలా మాట్లాడొద్దు అంటాడు, అలా జీవించొద్దు అంటాడు, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అంటాడు, ఇదిగో నా మాట విని నువ్వు ఇక్కడే ఉండి అంటాడు. అర్థమవుతుందా? ఇంతగా దేవుడు ఇన్ని ఆజ్ఞలు నీ దగ్గరికి తీసుకొచ్చాడు, లేదా ఇన్ని మాటలు నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను ఆపుతున్నాడంటే ఆయన నిన్ను ప్రేమించేవాడు ఎప్పుడు కూడా నీవు చక్కగా ఉండాలని, శుభ్రంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ నిన్ను నాశనం చేసేవాడు ఏం చేస్తాడంటే నీ ఇష్టానికి తన ఇష్టం కూడా జత చేసి పదా వెళదాం, ఎక్కడికైనా సరే వెళదామని పాడు చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా, ఈ భక్తిహీనులు దేవునికి ఎలాంటి సమాధానం ఇచ్చారంటే కఠినమైనటువంటి మాటల్ని సమాధానం ఇచ్చారంట. ఏమిచ్చారు? కఠినమైనటువంటి మాటలను దేవునికి సమాధానముగా వాళ్ళు పంపించారనమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చూడండి, వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఏం ఒప్పించడానికి? ఇన్ని దుర్మార్గ పనులు చేసి కూడా నేను మంచివాడిని అనుకుంటారు. దేవునికి విరుద్ధమైనటువంటి ఆరాధనలు జరిగించి కూడా మేము నీతిమంతులం అనుకుంటారు. దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ కూడా మేమే పరిశుద్ధులం అనుకుంటారు. చాలా మంది శుభ్రంగా స్నానం చేసి నేను పరిశుద్ధురాలి అనుకుంటారు. చాలా మంది శుభ్రంగా తలకపోసుకొని వచ్చి నేను ఒక పెద్ద పరిశుద్ధుణ్ణి. ఎవరికి వాళ్ళు మార్కులు వేసుకుంటే అందరూ పరిశుద్ధులే. మనకు మార్కులు వేయాల్సింది ఎవరు? ఎందుకు ఆయనే మనకు మార్కులు వేయాలంటే ఆయనే మనల్ని పుట్టించెను. ఎవరు? ఆయనే మనలను పుట్టించెను కనుక ఆయనే మనకు మార్కులు వేయాలి. ఆయన మనలను పుట్టించాడు కనుక మనము ఆయన స్వాధీనంలో ఉండాలి. ఎవరైతే పిల్లలు పుడతా ఉన్నారు, పెరుగుతా ఉన్నారు, ఎవరికి పుట్టారో వారి స్వాధీనంలో ఉంటారు. తల్లి స్వాధీనంలో, తండ్రి స్వాధీనంలో ఆ పిల్లలు ఉంటారు. లేదంటే తల్లి తండ్రి 4 తగిలించి లాక్కొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అవి మంచి పనులు కాదని చెప్తారు. మరి దేవుడు పుట్టించుకున్నప్పుడు మనం ఎవరి స్వాధీనంలో ఉండాలి అంటే మనం దేవుని స్వాధీనంలో ఉండాలి. అయితే ఈ భక్తిహీనముగా చేసినటువంటి క్రియలను బట్టి, కార్యాలను బట్టి దేవునికి ఎలాంటి సమాధానం ఇచ్చారంటే కఠినమైన సమాధానం దేవునికి ఇచ్చారంట. కాబట్టి దేవుడు లేదా ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చేసాడా? రాలేదా? వచ్చేసాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఆదాము, అయ్యా మీరు భక్తిహీనముగా నడవద్దు, భక్తిహీనముగా బ్రతకొద్దు, భక్తిహీనముగా జీవించవద్దు, దేవుడు పరిశుద్ధుడు, నేను దేవునిని చూచాను. హల్లెలూయా. ఎవరు చూశారు దేవుణ్ణి? ఎవరు చూశారు? ఆదాము చూశాడు. ఆదాము దేవునిని చూశాడు. ఆదాముని ఎవరు తయారు చేశారో, ఎవరు నిర్మించారో, ఎవరు సృజించారో ఆయనను మొదటిగా చూసింది ఆదాము. చూసింది ఎవరంటే ఆయనను నిర్మించిన దేవుణ్ణి ఆయన చూశాడు. తర్వాత హవ్వ కూడా చూసింది. తల్లి హవ్వను ఎవరు నిర్మించారో, ఎవరు తయారు చేశారో, ఎవరు ప్రాణం పోశారో కన్నులు తెరిచి ఎవరు చూసింది? హవ్వను నిర్మించినటువంటి దేవుణ్ణి హవ్వ చూసింది. అందుకే ఇప్పుడు ఆదాము సెలవిస్తా ఉన్నాడు, మీరు భక్తిహీనముగా నడవద్దు, భక్తిహీనముగా మీరు బ్రతకొద్దు, భక్తిహీనులుగా మీరు జీవించవద్దు. దేవుని యొద్ద నుంచి తీర్పు వచ్చింది, చాలా జాగ్రత్త అని ఆదాము ప్రవచించాడు. ఆదాము కొంతకాలం ప్రవచించేసిన తర్వాత షేతు ప్రవచించాడు. షేతు కూడా ఏమని ప్రవచించాడు? జాగ్రత్త, దేవుడు మనం చేసే పనులన్నిటినీ లెక్క అడుగుతాడు, దేవుడు ప్రతిదానికి లెక్క వేసుకుంటాడు, ప్రతిదానిని క్షుణ్ణంగా దేవుడు పరిశీలిస్తాడు. మన హృదయాలను, మన అంతరంగములను నిర్మించిన దేవుడు ఆయన ఖచ్చితముగా లెక్క అడుగుతాడు. దేవుని యందు భయముతో బ్రతకండి, దేవుని యందు భక్తితో బ్రతకండి అని షేతు గారు కూడా ప్రవచించుకుంటూ వాక్యాన్ని తన ప్రజలకు బోధించుకుంటూ వచ్చాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఎనోషు గారు వచ్చారు.
యోనాషు గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు, జాగ్రత్త, ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే మన మీదకి దేవుడు తీర్పు వస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో. దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. పాపులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు అని ఆయన కూడా సువార్త బోధించుకుంటూ ప్రకటించుకుంటూ వచ్చాడు. ఎవరు? యోనాషు గారు. యోనాషు గారి తర్వాత కైనాను గారు వచ్చారు. ఎవరు వచ్చారు? కైనాను గారు వచ్చి ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, నా పితరులు బోధించినటువంటి బోధే, దేవునితో నడిచినటువంటి బోధే నేను చేస్తా ఉన్నాను. ప్రియులారా, మీ హృదయాలు మార్చుకోండి, మీ మనస్సులు మార్చుకోండి, మీ జీవితాలను మార్చుకోండి. ఆ దేవుని వైపు చూడండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని నియమించాడు, నిర్మించాడు. ఆయన మాట మనము శిరస్సా వహించి వినాలి అని ఆయన కూడా బోధించుకుంటూ వెళ్ళాడు. ఆయన సమయం అయిపోయింది. ఆయన తర్వాత మహలాలేలు అనేటటువంటి ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు? వీళ్ళందరితో దేవుడు ఎందుకు ప్రకటిస్తా ఉన్నాడు? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు మనం నాశనం అయిపోవటం చూడలేడు, మనం పతనం అయిపోవటం చూడలేడు. మనం ఇష్టానుసారంగా జీవించి సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని వాడితో పాటు నరకానికి వెళ్ళటానికి దేవునికి ఇష్టం లేదు కనుకే ఇదిగో కైనానును కూడా పంపించాడు. ఎవరు పంపించాడు? కైనానును పంపించాడు, మహలాలేలు పంపించాడు, యోనాషును పంపించాడు, షేతును పంపించాడు, ఆదాముతో కూడా బోధిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మహలాలేలు కూడా చాలా జాగ్రత్తగా బోధించాడు. మనమందరము దేవుని పిల్లలము, మనము దేవుని హస్తములో నిర్మించబడిన వారము. దేవుడు మనకు ఆయన రూపమును, ఆయన పోలికను, ఆయన స్వరూపమును, ఆయన మహిమను మనకు ధరింపజేశాడు. మనము దేవుని పిల్లలము, మనము దేవుని మాట వినాలి. దుష్టుడి మాట మనం వినకూడదు, దుష్టుడి మార్గంలో మనం నడవకూడదని మహలాలేలు కూడా ప్రవచించాడు, బోధించాడు. ఆయన తర్వాత యోరేదు గారు వచ్చారు. తెలుసా మీరు ఈ మాటలన్నీ విన్నారా? యోరేదు గారు వచ్చారు. యోరేదు గారు కూడా వచ్చి ఏమంటాడంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా? ఆదాము గారు, హవ్వ గారు కూడా ఇద్దరు కూడాను ఏదైనా తోటలో దేవుని మాటను మీరి తినవద్దు అన్నటువంటి ఫలమును తినిన తర్వాత దేవుడు వారి పక్షాన చేసిన పనేంటో తెలుసా? వారి కోసము గొర్రెను ఏం చేశాడంట? బలిగా అర్పించి వారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని వెళ్ళగా చెల్లించి ఆ బలిగా అర్పించినటువంటి ఆ గొర్రె చర్మములతో వీళ్ళకి ఏం చేశాడంట? ఏం చేశాడు? చర్మపు చొక్కాయలను ధరింపజేశాడంట. హల్లెలూయా! దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కనికరించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు, దేవుడు మన యందు జాలి కలిగి ఉన్నాడు, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అందరము దేవుని మాట విందాం అని ఎవరు సెలవిస్తా ఉన్నారు? యోరేదు గారు కూడా సెలవిస్తా ఉన్నాడు. ఆయన తర్వాత హానోక్ గారు వచ్చారు. ఎవరొచ్చారు? హానోక్ గారు వచ్చారు. హానోక్ గారు కూడా వచ్చి ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన కూడా దేవునితో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎలా ఉన్నాడు ఆయన? దేవునితో నడుస్తా ఉన్నాడంట. దేవునితో నడవటం అంటే ఏంటి? దేవుని మాటల ప్రకారం జీవించటము, దేవుని సన్నిధిలో బ్రతకటము. దేవుడు తన చింతాన్ని మనకు తెలియపరిచినప్పుడు దేవుని చింత ప్రకారమే మనము సాగటమే దేవునితో నడుచుట. దేవునితో నడవటం గొప్ప భాగ్యం అండి. మనము చాలా మందితో నడుస్తా ఉంటాం, వారందరూ కూడా వంకర టింకరగానే మనకు కనపడతా ఉంటారు. దేవుడు ఒక్కడే చక్కగా నడుస్తాడు, ఆయనతో పాటు మనలను చక్కగా నడిపిస్తాడు. హానోకు 65 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కుమారుని కన్నాడు. కుమారుని కని 300 సంవత్సరాలు దేవునితో నడిచాను అని రాయబడి ఉంది. హల్లెలూయా! హానోకు దేవునితో నడిచాను కనుక దేవుడు అతనిని తీసుకొని పోయాను. చూడండి, వీళ్ళందరూ ఊరకనే చెప్పారా? వీళ్ళు ఎంతకాలం బ్రతికారో తెలుసా మీకు? ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు?
ఇప్పుడు కనీసం 30 రాగానే 40 రాగానే నేను చచ్చిపోతా గోల ఎక్కువైపోయింది. ఏంటి ఈ ఘోష ఎవరిదంటే దురాత్మల ఘోష తెలియకుండా మనుషులకు అడ్డుకుపోతా ఉంటాయి. 930 సంవత్సరాలు ఆదాము గారు బ్రతికాడు. షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 990 సంవత్సరాలు కాదు, 930 సంవత్సరాలు ఆదాం గారు బ్రతికారు. షేతు గారు 912 సంవత్సరాలు బ్రతికారు. ఏనోషు గారు 905 సంవత్సరాలు బ్రతికారు. కైనాను గారు 910 సంవత్సరాలు బ్రతికారు. మహలేలు గారు 895 సంవత్సరాలు బ్రతికారు. యోరేదు గారు 962 సంవత్సరాలు బ్రతికారు. మెతూషేల గారు 969 సంవత్సరాలు బ్రతికారు. లెమేకు గారు 777 సంవత్సరాలు బ్రతికారు. ఇక మనం చూస్తే నోవాహు గారు 950 సంవత్సరాలు బ్రతికారు. ఏంటండి వీళ్ళు? బోరు కొట్టలేదా వీళ్ళకి? హల్లెలూయా! బోరు కొట్టదు. అర్థమవుతుందా? ఎవరితో? దేవునితో నడవటము ఏం కొట్టదు? చిరాకు రాదు. దేవునితో నడవటం అండి. 100 సంవత్సరాలు బ్రతికారు వీళ్ళు. 50 రాగానే ఇంకేముందమ్మా, అయిపోయింది. 60 రాగానే, అర్థమవుతుందా? కొంతమందికి వయసు రాకపోయినా సరే పెన్షన్ డబ్బుల కోసం ఎగబడుతున్నారు. రాపించుకుంటా, ఏదో విధంగా రాపించుకొని తెచ్చుకుందామని. ఏంటి ఆరాటం? న్యాయం లేనటువంటి మనుష్యులుగా మారిపోయారంట. ఆనాడే చూడండి, ఆదాముకి పిల్లలు ఎప్పుడు పుట్టారో తెలుసా? 130 సంవత్సరాల తర్వాత షేతు పుట్టాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 4 సంవత్సరాలు పిల్లలు లేకపోయే అల్లాడిపోతా ఉంటారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 130 సంవత్సరాల తర్వాత షేతు పుట్టాడు. అర్థమవుతుందా? షేతుకు ముందున్నారు హేబేలు, కయ్యేలు. వాళ్ళ లిస్ట్ లో తీసేయండి. ఇక అర్థమవుతుందా? షేతు 105 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఎనోషుని కన్నాడు. షేతుకి ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కొడుకు పుట్టాడు? 105 సంవత్సరాల తర్వాత ఏనోషు పుట్టాడు. ఏనోషుకి 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కైనాను పుట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కైనాను పుట్టాడు. సరే, కైనానికి 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మహలాలేలు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత? 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మహలాలేలు పుట్టాడు. మహలాలేలుకి 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత యోరేదు పుట్టాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 65 సంవత్సరాల తర్వాత యోరేదు పుట్టాడు. యోరేదుకి 165 సంవత్సరాలు వచ్చిన తర్వాత హానోకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాక? 165 సంవత్సరాలు గడిచిన తర్వాత హానోకు పుట్టాడు. సరే, హానోకి 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెతూషేల పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాక హానోకి? 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెతూషేల పుట్టాడు. సరే, ఇక్కడ మనం చూస్తే మెతూషేలకి 187 సంవత్సరాలు వచ్చిన తర్వాత లెమేకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాక? 187 సంవత్సరాలు వచ్చాక లెమేకు పుట్టాడు. సరే, లెమేకుకి 182 సంవత్సరాలు వచ్చిన తర్వాత నోవాహు పుట్టాడు. అర్థమవుతుందా? అసలు నోవాహుకి పిల్లలు ఎప్పుడు పుట్టారు తెలుసా? 500 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు. హల్లెలూయా! ఏంటో ఆరాటం ఇక్కడ. ఏంటో 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 పెళ్లి 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 ఒక రంది. పెళ్ళైన తర్వాత పిల్లలు 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 ఒక రంది. వీళ్ళకి వాళ్ళకి పెళ్లిళ్ళు చూసిన తర్వాత ఇంకేముంది? ఇక వెళ్ళిపోతాను నా యేసుతో. భక్తి 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 లేకుండా ఎక్కడికి ఎగిరి వెళ్తావు నువ్వు? భక్తి లేదు దేవుడంటే భయం లేదు. నువ్వు ఎగరెళ్ళ అవసరంలా, ఆయనే వచ్చి తీసుకెళ్తాడు. హల్లెలూయా! నీవు సిద్ధపడి ఉన్నట్లయితే, నీవు దేవుని మాట ప్రకారం జీవించిన వ్యక్తి అయితే దేవుడే వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా! నువ్వేమి ఎగిరెళ్ళ అవసరంలా, నువ్వేమి పరుగులు తీయ అవసరంలా, దేవుడే వచ్చి తీసుకెళ్తాడు. చూసారా, ఇన్ని 100 సంవత్సరాలు బ్రతికారండి వీళ్ళు దేవునితో. అర్థమవుతుందా? సరే, ఇంకో మాట విందాం. ఇప్పుడు ఆదాము షేతును కన్నా తర్వాత కుమారులను కుమార్తెలను కనెను. ఎప్పుడు దాకా? 800 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కంటా ఉన్నాడంట. వినండి, ఇది చాలా రుచికరమైనటువంటి వాక్యం. ఎన్ని సంవత్సరాలు?
షేతుని కన్న తర్వాత 800 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కనెను. సరే, షేతు 105 సంవత్సరాలు వచ్చిన తర్వాత చూడండి 807 సంవత్సరాలు ఆయన కూడా ఎవరిని కంటున్నాడు? కుమారులను కుమార్తెలను కంటా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు కన్నాడు అయ్యా? 807 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎవరు? షేతు. ఆదాము 800 సంవత్సరాలు కన్నాడు. సరే, కైనాను వచ్చేటప్పటికి ఏనోషు వచ్చేటప్పటికి 815 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 815 సంవత్సరాలు పిల్లల్ని కంటానే ఉన్నారు వీళ్ళు. ఒక పిల్లకి 2 పిల్లలకి లేకపోతే 2 పిల్లలకి. ఇప్పుడు అసలు చూడండి, అర్థమవుతుందా? సరే, ఇక్కడ మనం చూస్తే కైనాను 840 సంవత్సరాలు పిల్లల కంటానే ఉన్నాడు. ఎలా? 840 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కంటానే ఉన్నాడు. సరే, మహలాలేలు ఉన్నాడు. ఇప్పుడు మహలాలేలు 830 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కంటానే ఉన్నారు. అర్థమవుతుందా మీకు? సరే, కిందకు వచ్చిన తర్వాత యోరేదు ఉన్నాడు. యోరేదు 800 సంవత్సరాలు కూడా కుమారులను కుమార్తెలను కంటానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కంటానే ఉన్నాడు. సరే, ఇక్కడ హానోకు వచ్చేటప్పటికి ఈయన కూడా 300 సంవత్సరాలు దేవునితో నడుస్తా ఈ 300 సంవత్సరాలు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే కుమారులను కుమార్తెలను కంటానే ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరంటే దేవుని సంతానము, ఆదాము వంశావళి. ఆదాము దేవునికి కుమారుడు. వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని పిల్లలు. ఎంతమంది పుట్టి ఉంటారు? జలప్రళయము భూమి మీదకి వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? నేనేదో ఒక చిన్న లెక్క వేసుకున్నా. జలప్రళయం భూమి మీదకి వచ్చేటప్పటికి 1659 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ లెక్కన పెట్టి వేసుకుంటే 1659 సంవత్సరాలకే భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోయి కనపడ్డారంట. వినపడుతున్న వాక్యం ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని తమ మనస్సుకు వచ్చిన వారిని ప్రేమించి వివాహము చేసుకుని దేవుని సన్నిధి ఏంటి దేవుని పిల్లలు దేవుని సంతానము చెడిపోయెను. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు చదవబడిన వాళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళెవరు లేరు. వీళ్ళెవరు లేరు. ఆదాము ఈ జలప్రళయం వచ్చేటప్పటికి ఆదాముకి 930 సంవత్సరాలు అంటే 1659 సంవత్సరాలు జలప్రళయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆదాము లేడు, చనిపోయాడు. ఈ జలప్రళయం వచ్చే నాటికి షేతు కూడా లేడు. 1530 సంవత్సరాలు వచ్చింది, ఆయన చనిపోయాడు. ఇక్కడ ఏనోషు కూడా లేడు. 1424 వచ్చింది, ఏనోషు కూడా లేడు. కైనాను లేడు, మహలాలేలు లేడు, యోరేదు లేడు, హానోకు లేడు, మెతూషేలా లేడు, లేమేకు కూడా లేడు. ఈ జలప్రళయం భూమి మీదకి వచ్చేటప్పటికి నోవాహుకి ఖచ్చితంగా 600 సంవత్సరాలు వచ్చినాయి అంట. ఈ ప్రవచించిన వారందరూ ఏమైపోయారంటే ఈ జలప్రళయానికి ముందే వారి యొక్క యాత్రను ముగించుకొని దేవుని మాటను దేవుని బోధన ప్రజలకు బోధించి వాళ్ళు ఏం చేశారంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు వాళ్ళు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇంత బోధ బోధిస్తూ ఉన్నా, ఇంత సువార్త చెప్తూ ఉన్నా ఈ ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికి ఎంతమంది కనపడ్డారు మనకి? హానోకు, మెతూషేలా, లెమెకు, నోవాహు. అంటే ఏంటి? దాదాపు 10 తరాలు, 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వీళ్ళు బ్రతుకుతా ఉన్నారు. 100 సంవత్సరాలు కూడా వీళ్ళు పిల్లలను కంటా ఉన్నారు. ఈ పిల్లలు, ఈ సంతానం అంతా ఎవరు? దేవుని ప్రజలు, దేవుని సంతానము. కాబట్టి ఈ దేవుని ప్రజలు, ఈ దేవుని సంతానము వాళ్ళ ఎందుకు ఎక్కలేకపోయారు? ప్రశ్న, పెద్ద ప్రశ్న ఇది. ఈ ప్రజలందరూ వాడ ఎందుకు ఎక్కలేకపోయారు? వీళ్ళకు బోధించడానికి ఆదాము ఉన్నాడు, బోధించాడు. షేతు బోధించాడు, ఏనోషు బోధించాడు, కైనాను బోధించాడు, మహలాలేలు బోధించాడు, యోరేదు బోధించాడు, హానోకు బోధించాడు, మెతూషేలా బోధించాడు, లెమెకు బోధించాడు, నోవాహు కూడా బోధించాడు. నోవాహు కూడా 100 సంవత్సరాలు సువార్త బోధించినట్టు లేదా ఒక 89 సంవత్సరాలు బోధించినట్టు మనకి
కనపడుతుంది. ఇంత బోధించిన వీళ్ళల్లో ఎవరు దేవుని యొక్క వాడ ఎందుకు ఎక్కలేకపోయారు? ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు, ఓ సువార్తలు వినపడతా ఉన్నాయి, ఓ అయ్యగారులు బోధిస్తా ఉన్నారు, అసలు ఇంకేమీ లేదు, అంతా మనలోకి వెళ్తామమ్మా అనుకుంటున్నారు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ వాక్యాలన్నీ నేను చదువుతుంటే నాకు మైండ్ పోయినంత పని అవుతుంది. ఏమవుతుంది? ఇశ్రాయేలీయుల్ని లక్షల మందిగా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళని ఆయన తెలుసుకోవడం కోసం అరణ్యంలో నడిపితే చివరికి కానాను దేశంలోనికి ఎంతమంది లేదు? యెహోషువ, కాలేబులు తప్ప ఇతరులైన వారు ఎవరు కూడా అడుగు పెట్టలేదంట. నోవాహు గారు ఎంత సువార్త బోధించి ఆయన కంటే ముందు ఎంతమంది బోధించారు? వీళ్ళందరూ సువార్త బోధించుకుంటానే ఉన్నారు, వీళ్ళందరూ దేవుని గురించి చెప్తానే ఉన్నారు, వీళ్ళందరూ మనకు తీర్పు వచ్చిందని వాళ్ళందరికీ విసిదపరుస్తానే ఉన్నారు. ఆఖరికి నోవాహును కూడా గుర్తించి ఏమన్నాడంటే, నువ్వు ఈ మాటలు చెప్పు, నువ్వు కూడా చెప్పు. ఏమన్నాడు ఆయన? నువ్వు కూడా బోధించు అన్నాడు. నోవాహు గారు కూడా బోధించాడు. ఎవరు రక్షించబడ్డారంటే నోవాహు ఇంటి వారే. ఎంతమంది? ఈ ప్రజలందరూ ఏమైపోయారండి? ఈ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు ఈ ప్రజలందరూ ఎవరు, ఎలా మారిపోయారు అంటే ఆదికాండంలో కనపడతా ఉంది. ఏం కనపడతా ఉంది? 6వ అధ్యాయంలోకి వస్తే చూడండి. ఆదికాండము 6వ అధ్యాయంలో, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని. పెళ్ళేగా మేము చేసుకునేది, మేమేం తప్పు చేస్తున్నాం ఏంటి? మేము చేసుకునేది పెళ్లి, మేము చేసుకునేది వివాహము. ఈ కఠినమైనటువంటి జవాబులు దేవుడికి ఇచ్చారంట. ఎవరికి ఇచ్చారు? దేవుని కుమారులు దేవుని కుమార్తెలు వివాహం చేసుకోవాలని దేవుడు కట్టడ పెట్టాడు. దేవునిలో ఉన్నవాడు దేవునిలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసు పొందిన వారిని పెళ్లి చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఎద్దుని గాడిదని జత చేసి దున్నకూడదని దేవుని వాక్యంలో ఉంది. ఇవాళ మనం చూస్తే సేమ్ టైం అక్కడ ఏ ప్రాసెస్ జరిగిందో ఇదే ప్రాసెస్ జరుగుతా ఉంది ఇప్పుడు కూడా. తమ ఇష్టానుసారమైనటువంటి వివాహాలు జరిపించుకుంటా ఉన్నారు. దేవుడు ఏం మాట్లాడండి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తా ఉన్నాడు. ఎద్దుని గాడిదని జత చేయకూడదు అన్నాడు, ఎద్దుకి ఎద్దే ఉండాలన్నాడు. విశ్వాసికి విశ్వాసే ఉండాలి, అవిశ్వాసికి అవిశ్వాసే ఉండాలి. ఇంకా మనం చూస్తే లోకంలో చాలా సమాధానాలు మనకు ఎదురవుతా ఉంటాయి. దేవునిలో ఉన్నవాడు దేవునిలో ఉన్నవారినే వివాహం చేసుకోవాలని ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నేను కొద్దాక మీతో జగడాలు పెట్టుకోను, మీరు చెప్పే సమాధానం మీరు చెప్పుకొని, మీరు చేసే పనులు మీరు చేసుకోండి, నేను చేసే పని నేను చేస్తానన్నాడు ఆయన. చూసారా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి, వారు తమకు మనసుకు వచ్చిన వారని వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. ఇంకా ఇదంతా చదివితే వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఏంటంట? ఎలా ఉన్నారంట వీళ్ళు? చూడండి పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఎంత ప్రయాసపడ్డారు. ఎవరు నరుల కుమార్తెలు ఎవరంటే వీళ్ళకు ఒక లెక్కపత్రం లేదు. ఏం లేదు? లెక్కపత్రం లేదు. ఎవరంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కయ్యోను నరుడిగా మిగిలిపోయాడు. ఏమైపోయాడు? దేవునితో సహవాసం లేనటువంటి బిడ్డగా ఉన్నాడు. దేవుని మాట వినుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించేవాడుగా ఉన్నాడు కయ్యోను. కాబట్టి ఇక్కడ చూస్తే కయ్యోను కూడా వంశావళి రాయబడింది. ఏమని రాయబడిందంటే, కయ్యోను హానోకును కన్నాడు, హానోకు ఈరాదును కన్నాడు, ఈరాదు మహూయాయేలును కన్నాడు, మహూయాయేలు మెతూషాయేలును కన్నాడు, మెతూషాయేలు లెమేకును కన్నాడు, లెమేకు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఏంటంట? యేసుక్రీస్తు వారు క్లియర్ గా చెప్తాడు, దేవుడు ఆది నుంచి అలా చేయలేదు. ఎలా చేయలేదు? ఒక్క పురుషుడికి ఒక్క స్త్రీయే భార్య. ఏమన్నాడు ఆయన? ఇష్టానుసారంగా చేసుకోవడానికి దేవుని లిస్టులో లేదు.
మరి ఇక్కడ మనం చూస్తే ఈ కయ్యోను సంతానంలో కయ్యోను అనేటటువంటి మూల పురుషుడు ఎలా ఉన్నాడంటే వాడు ఒక హంతకుడుగా ఉన్నాడు. ఏ హంతకుడు? నరహంతకుడిగా ఉన్నాడు. హేబేలును చంపేసి ఆ యొక్క దోషాన్ని మీదేసుకొని ఉన్నాడు. ఆ దోషాన్ని మీదేసుకొని ఇక్కడ పిల్లలుగా అంటా ఉన్నాడు. ఏమొచ్చింది పిల్లలకి? వాడు ధరించుకున్న దోషమే పిల్లల మీద కూడా వచ్చింది. అర్థమవుతుందా మీకు? వాడు ధరించుకున్న శాపము, వాడు ధరించుకున్న దోషము, వాడు చేసినటువంటి పాపము ఎక్కడికి వచ్చింది? ట్రాన్స్ఫర్ అవుతా ఉంటది, వచ్చేస్తా ఉంటది. అది ఎవరి మీదకి వచ్చిందంటే హానోక మీదకి వచ్చింది, ఇరాన్ మీదకి వచ్చింది, మహయాయేలు మీదకి వచ్చింది, మధుషాయేలు మీదకి వచ్చింది, లెమేకు మీదకి వచ్చింది. ఇక్కడికి వచ్చేపాటికి బాగా ముదిరిన వ్యవహారం. మనోడు ఏం చేశాడంటే 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడంట. ఏం చేశాడు? 2 భార్యలు చేసుకున్నాడు. దేవుడు అసలు ఒప్పుకోడు దీన్ని. బహుభార్యా తత్వాన్ని దేవుడు ఒప్పుకోడు. ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడే దేవుని నిబంధన. అది నీ కోసం నా కోసం దేవుడేమి మార్చుకోడు. అయితే ఇక్కడ మనం చూస్తే వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. ఈ 2 స్త్రీల పేర్లు ఏమన్నాయంటే ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఇప్పుడు ఆదా యావాలను కనిను. ఇతడు పశువులు కలిగిన వారికి, పశువులు మేపే వారందరికీ మూల పురుషుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? మూల పురుషుడుగా ఉన్నాడు. సరే, యోబాలు ఉన్నాడు. యోబాలు ఏం చేస్తా ఉన్నాడంటే సితారాను సానికును వాడు చేసేవాడుగా, అంటే సంగీతాన్ని, నా సంగీతం శబ్దయంత్రాలను లేకపోతే ఆ సంగీతానికి సంబంధించిన కళాకారుడిగా ఇతను తయారయ్యాడు. అయితే ఇప్పుడు సిల్లా ఉంది ఇంకొక ఆవిడ తుబల్ కయ్యూను కంది. ఎవరిని? కయ్యూను. తాత పేరు తగిలిచ్చింది, తుబల్ కయ్యూను అని పేరు పెట్టింది. వీడు ఎలాంటి వాడంటే రాగిని, ఇనుమును మట్టిలో నుంచి బయటకు తీసేవాడుగా కనపడతా ఉన్నాడు. వీళ్ళకి అసలు దేవునితో సంబంధం లేదు. ఇక్కడ మనం చదివాము, ఎవరో ఆదాం గురించి చదివాము, షేతు గురించి చదివాము, ఏనోషి గురించి చదివాము, కైనాను గురించి చదివాము, మహలాలేలు గురించి చదివాము, యోరేదు గురించి చదివాము, హానోకు గురించి చదివాము, మెతూషేలు గురించి చదివాము, లెమెకు గురించి చదివాము, నోవా గురించి చదివాము. వీళ్ళందరి గురించి ఏమనుందంటే ఇన్ని సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు, ఇన్ని సంవత్సరాలకు వాళ్ళు పిల్లలు పుట్టారని ఒక లెక్క ఉంది. దేవునిలో వారికి ఒక లిస్ట్ ఉంది. కానీ కయ్యోను దగ్గరకు వచ్చేపాటికి ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు. అసలు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలియదు, వీళ్ళు ఎలా ఉన్నారు కూడా లెక్కలేదు. ఎలా ఉన్నారు వీళ్ళంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని? ఈ 2 భార్యలు చేసుకున్నటువంటి వాడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఆదికాండంలో కనపడతా ఉంది ఈ మాటలు. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరుచినందుకై ఒక మనిషిని చంపితిని. చూసారా? కొంతంత గాయం చేసేటప్పటికే వీడేం చేశాడంట? ఒక మనిషిని చంపేశాడంట. కయ్యోను కూడా దేవుడు చెప్పినటువంటి భక్తిని చేయకుండా తన సహోదరుడైనటువంటి హేబేలు మీద అసూయ పెంచుకొని, కక్ష పెంచుకొని ఏం చేశాడంటే హేబేల్ని చంపేశాడు. ఇప్పుడు లెమెకు కూడా చెప్తా ఉన్నాడు, ఇదిగో నా మాటలు వినండి. నన్ను గాయపరిచినందుకు ఏదో ఒకడు దెబ్బ కొట్టాడు, నా శరీరానికి గాయమైంది. కాబట్టి నేనేం చేశానంటే ఒక మనిషిని చంపేశాను. జాగ్రత్త, మీరు గనక నాకు గనక ఏదన్నా గాయం చేయాలనుకున్నారా, మిమ్మల్ని కూడా ఏం చేస్తానంటున్నాడు? వేసేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మల్ని కూడా చంపేస్తానంటున్నాడు. ఇంకా వాళ్ళు గదగద వణుకుంటా చేయటమే సంసారం. అర్థమవుతుందా? ఇక వాడి ముందు నోరు తెరవరు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంటే నల్లుగా ఉన్నారు, హంతకులుగా ఉన్నారు, దోషవర్తులై ఉన్నారు, పాపాన్ని ధరించుకొని ఉన్నారు, శాపగ్రస్తులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని కుమారులు ఎవరిని ప్రేమించారు అంటే శాపగ్రస్తులను ప్రేమించారండి, దోషమూర్తులను ప్రేమించారు, పాపాన్ని ధరించుకునే వాళ్ళని ప్రేమించారు. దేవునితో సంబంధం లేకుండా సాగిపోయేటటువంటి కయ్యోను సంతానంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రేమించి ఏం చేశారంటే వాళ్ళు, మేము చేసుకునేది వివాహమేగా, మేము చేసుకునేది పెళ్ళేగా అని దేవునికి చెప్తున్నారంట. సమాధానం, కఠినమైన సమాధానం సెలవిచ్చారంట. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని సన్నిధి భూలోకము చెడిపోయి ఉండెను. చూసారా? కాబట్టి ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు ప్రవచించుకుంటూ వచ్చారు. దేవుని ద్వారా వాళ్ళు మాట్లాడారు, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు మాట్లాడి బోధించారు. ఇదిగో లోకమంతటి మీదకి తీర్పు వచ్చుద్ది, జాగ్రత్త, తీర్పు వచ్చుద్ది, జాగ్రత్త, తీర్పు వచ్చుద్ది,
చెప్పుకుంటా ఉంటే రే ఆదాం తాత అట్టాగే చెప్పలేడంటరా. అంటే ఎప్పుడు ఎట్టాగా ఉంటుంది. ఆదాం తాత తర్వాత ఎవరు వచ్చారు? షేతు తాత కూడా అలాగే చెప్పాడురా. రాదు ఊరిని వీళ్ళు బెదరేస్తున్నారా, మనల్ని బెదరేస్తున్నారు. ఏనోషు తాత అలాగే చెప్పాడు, బెదరేశాడు, ఏం జరగలా. కైనాను తాత అలాగే ఉన్నాడు, అలాగే చెప్పాడు, ఏం జరగలా. అర్థమవుతుందా? మహలేలు తాత కూడా అలాగే చెప్పాడు, ఏమీ రాలేదు. ఇంకా చూస్తే యోరేదు గారు అలాగే చెప్పారు, హానోక్ గారు కూడా అలాగే చెప్పారు, మెతూషేలు గారు అలాగే చెప్పారు, లెమేకు గారు కూడా అలాగే చెప్పారు, ఇప్పుడు నోవాహు గారు కూడా అదే చెప్తున్నాడు రా. కాబట్టి ఏమీ రాదు. నిశ్చింతగా మనము మన పాపములను చేసుకుంటూ మన పాపంలో పడి మనం దొర్లుకుంటూ ఇలాగే జీవించుకుంటూ ఉందాం. హల్లెలూయా అనుకున్నారు. ఏమనుకున్నారు? ఇలాగే ఈ పాపంలోనే, ఈ దరిద్రంలోనే, ఈ మురికొండలోనే, ఆపదలోనే పంది కోరుకున్నట్టు అందులో ఉన్నట్టు మనం కూడా ఉందాం. వాళ్ళు చెప్పుకునే మాటలు వాళ్ళు చెప్పుకుంటారు, మనం చేసుకునే పనులు మనము చేసుకుందాం అనుకున్నారు. అంతే. ఒకానొక రోజు రాత్రి దానికి సమయం వచ్చింది. అర్థమవుతుందా? దేవుడేమి డూప్లికేట్ తనంగా దొంగతనంగా ఏం చేయాల, వారి ముందే నోవాహుతో వాడ సిద్ధం చేయించాడు. ఎందుకు ఈ వాడని జనమందరూ అడుగుతుంటే నోవాహు చెప్తున్నాడు, అయ్యా ఆకాశం నుంచి ప్రచండ వర్షం వచ్చుదని దేవుడు సెలవిచ్చాడు, నాతో మాట్లాడాడు. అబ్బా మాతో మాట్లాడాడు దేవుడు, ఈ అయ్యగారులతోనే మాట్లాడతాడు దేవుడు. ఏ అయ్యగారులతో? దేవుడు ఎవరిని కోరుకుంటే వారితో మాట్లాడటానికి ఇష్టపడతాడు. నువ్వు కోరుకుంటే, నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీతో కూడా మాట్లాడతాడు దేవుడు. ఈ రోజు వరకు వర్షం ఏంటో మనకు తెలియదు, పైనుంచి నీళ్ళు వస్తాయంట. ఎక్కడి నుంచి? అసలు ఇక్కడ వాడెందుకు ఆడుతున్నావు? దీని పేరేంటి? దాని పేరు కూడా తెలియదు ఎవరికి. ఏం తెలీదు? వాడ అనే పేరు కూడా ఎవరికి తెలీదు, నోవాహుకు కూడా తెలీదు. దేవుడే దానికి ఒక దర్శనాన్ని ఇచ్చి, ఒక కళనిచ్చి, దానికి ఇంత బారుండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇన్ని అంతస్తులు ఉండాలి, ఇన్ని గదులు ఉండాలి, దాన్ని వెలుపల లోపల ఇలాగ నువ్వు కీలుతో పూయాలి, దీనికి ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని తలుపులు ఉండాలి అని మొత్తం అంతా చూపించాడు. ఆయనకి తెలీదు. నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత బోధించబడి, హల్లెలూయా, ఆయనకి తెలీదు. ఎక్కడైనా సముద్రం దగ్గర కడుతున్నారా? పోలేదన్నా నది దగ్గర కడుతున్నారంటే సముద్రం లేదు, నది లేదు, కొండల మీద కడుతున్నారు. దాన్ని ఎక్కడ కడుతున్నారు? అప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలిగా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి అందరూ సువార్త ప్రకటిస్తా ఉన్నారు. వీళ్ళు దేవుని మాటలు చెప్పేవాళ్ళు, వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళందరూ బోధించుకుంటా వస్తా ఉన్నారు. మనం ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉందాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆశల్ని, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెడదామని వీళ్ళందరికీ జ్ఞానం వచ్చిందో రాలేదో మనకు తెలియదు, కానీ దేవుడైతే యథార్థవంతుడిగా ఉండి వారందరికీ బోధించాడు. హల్లెలూయా. ఎవరు బ్రతికారండి? వద్దు, ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, ఈ శాపం వద్దు, ఈ దరిద్రం మాకు వద్దు అనుకున్నటువంటి నోవాహు కుమారులు తప్ప, నోవాహు కోడళ్ళు తప్ప ఇంకెవరు వాడెక్కిన వాళ్ళు? అరే మనుషుల కంటే పశువులు నయమండి. పశువులకు ఆజ్ఞాపించినట్లు పశువులు చక్కగా వచ్చేసినాయి. ఎక్కడికి వచ్చినాయి? వాడ దగ్గరకు వచ్చినాయి. పశువులు విని దేవుని మాట చూసారా? ఆ వాడలో కూడాను ఎక్కదగినటువంటి పశువులనే పంపించాడు. ఎవరినే? ఎక్కదగినటువంటి పశువులనే పంపించాడు, ఎక్కదగినటువంటి జంతువులనే పంపించాడు, ఎక్కదగినటువంటి మృగాలనే పంపించాడు. ఎక్కడానికి అర్హత ఉన్నటువంటి జంతువులనే, మనుషుల్నే పంపించాడు తప్ప ఎవరిని పెడితే వాళ్ళని ఆ వాడ దగ్గరికి రానివ్వలా. మరి ఇంకా చాలా ఉన్నాయి మనకి. భూములు అక్కడక్కడ దొరుకుతా ఉన్నాయి. అర్థమవుతుందా? భూగర్భ శాస్త్రవేత్తలు తూగి తీసి ఇది ఫలానా జంతువు నిజమే ఉంది, కానీ దాన్ని దేవుడు వాడి దగ్గరికి రానివ్వలేదు. చాలా జంతువుల్ని దేవుడు వాడలోనికి రానివ్వల. వాటి వల్ల వాడికి ఏం జరుగుతుందో తెలుసు దేవునికి. కాబట్టి ప్రియులారా, ప్రవచనం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఇప్పుడు సువార్త ప్రకటించబడతా ఉంది. యేసు ప్రభు వస్తాడు, ఆయన వస్తాడు 2000 సంవత్సరాల నుంచి ప్రకటించబడతా ఉంది.
ఖచ్చితంగా ఆదాము గారి దగ్గర నుంచి నోవాహు గారి వరకు ఏం జరిగిందో ఖచ్చితంగా దేవుని ఉగ్రత వచ్చింది, నెరవేరింది. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. యేసు ప్రభు ఖచ్చితంగా వస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన మాట విన్నవాళ్ళు, ఆయనకు లోబడిన వాళ్ళు, ఆయన ద్వారా రక్షణ పొందిన వారు, పాపాలు ఒప్పుకున్న వారు, క్షమించబడిన వారు, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ప్రభుతో నడిచేవారు ఎత్తబడతారు. భక్తిహీనులుగా ఉంటే, దుర్మార్గులుగా ఉంటే, హంతకులుగా ఉంటే, దొంగలుగా ఉంటే, వ్యభిచారులుగా ఉంటే పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది, యేసు ప్రభువే చెప్తున్నాడు, వీరికి ప్రవేశం లేదు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రవచనము చాలా బలమైనది, దేవుని వాక్యము చాలా బలమైనది. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనము ఆయన మాటలను ఆలకించి అంగీకరించాలి. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము ఆయన మాటలు ఆలకించి అంగీకరించాలి. చూడండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 930 సంవత్సరాలు, 912 సంవత్సరాలు, 905 సంవత్సరాలు, 910 సంవత్సరాలు, 895 సంవత్సరాలు, 962 సంవత్సరాలు, 365 సంవత్సరాలు, 969 సంవత్సరాలు, 777 సంవత్సరాలు. అర్థమవుతుందా? నోవాహు దగ్గరకు వచ్చేప్పటికే 950 సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. జలప్రళయము ముందు 500 సంవత్సరాలు అప్పుడు పిల్లలకు అన్నాడు. 600 సంవత్సరం వచ్చేపాటికి జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత నోవాహు 350 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా. ఏంటండి ఇది? యేసయ్య మాట వింటే మనము రక్షించబడతాం, యేసయ్య మాట వింటే మనము కాపాడబడతాం, యేసయ్య మాట మనం వింటే ఆయన తండ్రి రాజ్యంలో మనము నివసించుతాం. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు ఎంతో విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు మాకు వినిపించారు ప్రభువా. విన్న మాటలన్నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి, నీ కార్యాలు జరిగించండి. నిన్ను నమ్మి బాప్తిస్మం పొంది నీ మాటలు విశ్వసించి అయ్యా నీ నిత్య రాజ్యములోనికి బిడ్డలో చేరేవారిగా వారికి కృప అనుగ్రహించమని, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి వారిని విడిపించి నీ సన్నిధికి నడిపించమని, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమును, ఆహారమును, వస్త్రమును, శ్రేష్టమైన రాజ్యమును, శ్రేష్టమైన నీ పరిశుద్ధ సన్నిధి బిడ్డలకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన మహాదేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన స్నేహితుడు సత్యస్వరూపుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము, ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, క్రీస్తు రక్తమే చేయము, యేసు క్రీస్తు నామమునకు విజయము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక.